అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగులో మీకే. ఇవాళ మన మొదటి స్టోరీ స్టార్ట్. నా పేరు రామ్. నాకు 25 years. 25 yearsలో నేను చేసింది ఏమైనా ఉందా అంటే ఏమైనా సాధించానా అంటే అంతకన్నా ఏం లేదు. మీకు నా స్టోరీ తెలుసుకోవాలనుందా? సో పదండి చెప్తాను. అప్పుడు నాకు 4 years ఉంటాయనుకుంటా. నేను నా ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ చదువుతున్నాను. నేను తెలంగాణలోని ఒక చిన్న మారుమూల గ్రామానికి చెందిన పర్సన్. మేమందరం కలిసి అమ్మ నాట ఆడుకుంటాం. మా కజిన్స్, నేను, మా చుట్టుపక్కల వాళ్ళంతా. నేను లిటిల్ బిట్ గర్లిష్గా ఉంటాను, ఎందుకంటే చల్లగా, కొంచెం చప్పిగా, ముట్టుకుంటే మరకాయేలా ఉండేవాడు. సో పీపుల్ యూస్ టు సే అమ్మాయి అయితే బాగుండు, అమ్మాయి అయితే బాగుండు, అమ్మాయి అయితే బాగుండు అని చెప్పి 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 ఆ మనసులో అదొకటి ఉండిపోయింది. ఓకే, నేను అమ్మాయి అయితే బాగుండా, మేబీ నేను అమ్మాయినా, ఇలాంటి థాట్స్ ఉండేవి చాలా వరకు. సో వన్ డే నేను అమ్మ నాన్న ఆట ఆడుకుంటున్నాను. సో చిన్నప్పటి నుంచి వెళ్ళి అమ్మాయి అయితే బాగుండు, అమ్మాయి అయితే బాగుండు అనుకున్న పీపుల్ కాబట్టి, సరే నువ్వు అమ్మాయిలా ఉండు, లైక్ పెళ్లి కూతురు, అండ్ ఈ బాబాయ్ ఉన్నాడు కదా, వీడు అబ్బాయిలా ఉంటాడు, పెళ్లి కొడుకులాగా అని చెప్పారు. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, ఇది గేమే కదా మనం ఆడుకునేది, నాకేం ప్రాబ్లం లేదు అనేసి వి స్టార్టెడ్ గేమ్ ఆడుకుంటున్నాం. పెళ్ళి అయిపోయింది. శోభనం అనేసి ఒక పాత రూమ్లోకి మా ఇద్దరిని తొప్పేసి తాళం వేసేసారు. నాకు తన బాబాయ్ వరుస అవుతాడు. వాడు వచ్చేసి నన్ను బ్యాడ్గా టచ్ చేయడం స్టార్ట్ అయింది. బట్ నాకు అది బ్యాడా గుడ్డా అని తెలియట్లేదు. వాడు వచ్చేసి నా మీద పడి ఊగుతున్నాడు. సరే ఓకే అనుకొని చప్పడకున్నాను. గేమ్ అయిపోయింది, వెళ్ళిపోయాం. తెల్లారి వాడు మళ్ళీ పిలిచాడు. మళ్ళీ పిలిచి నేను నీ మొగుడిని, నేను చెప్పినట్టే చేయాలి అని చెప్పాడు. నాకు అర్థం కాలేదు. అవును కదా, మనం గేమ్ ఆడుతున్నాం కదా, నేను చెప్పిందే చేయాలి కదా అనేసి నేను తనతో వెళ్ళిపోయాను. సో అలా హీ స్టార్టెడ్ డూయింగ్ అబ్యూస్ చేయడం మొదలు పెట్టేశాడు. నేను అప్పటికీ నా సెకండ్ క్లాస్ చదువుతున్నాను. తను ఇనీషియల్గా స్టార్ట్ చేయడం మొదలైంది. అలా అలా వెళ్తూ ఉంటుంది. నాకు అది నచ్చట్లేదు. ఎవరికి చెప్పుకోవాలన్నా నాకేం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. అది వేరే వాళ్ళకి ఎలా చెప్పను, నాకు ఇలా జరుగుతుంది, ఏమైనా హెల్ప్ కావాలి అని ఎలా అడగను అర్థం అవ్వట్లేదు. ఆ పర్సన్తో ఏమైనా చెప్దామా, మాట్లాడదామా అంటే తను పర్సనల్గా ఉన్నప్పుడు లైక్ ఒక సైకో లాగా మీద పడి అలా అలా చేయడం ఒక ఎత్తు అయితే, పబ్లిక్లో ఉన్నప్పుడు నేనంటే ఏదో అసహ్యం ఉన్నట్టు చిపోరా అన్నట్టు బిహేవ్ చేసేవాడు. నాకు అర్థం కాలేదు. నేను ఆ పర్సన్తో మాట్లాడదామన్నా కూడా నాకు ఎక్కడ స్పేస్ లేదు. ఎవరితో మాట్లాడుకుందాం అనుకున్నా అంత క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. చెప్పుకోవాలన్నా నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో అలా 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 5th క్లాస్ వరకు జరిగింది. ఆ 5th క్లాస్లో చాలా చూసా. 5th క్లాస్ వరకు నువ్వు ఒకవేళ రాకపోతే మీ పేరెంట్స్కి చెప్పి నేను వాళ్ళతో చెప్పి నిన్ను కొట్టిపిస్తాను, మీ ఇంటికి చుట్టాలు వచ్చారు చూడు, నువ్వు కనుక ఇప్పుడు రాకపోయావు అనుకో, మీ చుట్టాల ముందే వచ్చి ఇగో మీ కొడుకు ఇట్లా చేయమంటున్నాడు, మీ కొడుకు చేయమంటేనే నేను ఇవన్నీ చేస్తాను, ఇన్ని రోజులకి వెళ్ళి మీ కొడుకుదే అంతా అని చెప్తాను, అప్పుడు నిన్నే కొడతారు, అప్పుడు నువ్వేం చేస్తావు అని బెదిరించేవాడు. నేను నా చదువంతా పక్కన పెట్టేసి దీని గురించి ఆలోచిస్తూ బతుకుతున్నా. నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అసలు వాడు చెప్పినట్టు నేను తప్పు చేస్తున్నానా, లేకపోతే వాడు తప్పు చేసి నా మీదకి నెట్టుతున్నాడా, నాకేం అర్థం అవ్వట్లేదు. అట్లా అని నాకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా, వాళ్ళతో షేర్ చేసుకుందామా అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. గర్ల్స్ ఉన్నారు, ఆ గర్ల్స్కి నేనేం చెప్పను. నాకేం చెప్పాలన్నా వాళ్ళు విననీకి రెడీగా లేరు. సో అలా అలా జరుగుతూ 5th క్లాస్ వరకు వచ్చింది. ఇంకా ఆ మెంటల్ స్ట్రెస్ నాతో అవ్వట్లేదు. మెంటల్ స్ట్రెస్లో నాకు ఇంకా హయ్యెస్ట్ ఏంటంటే, వాడు నేను ఇప్పుడు రాకపోతే మీ ఇంట్లో చెప్తా అన్న క్వశ్చన్ నా మైండ్లో పెట్టడం వల్ల, ఇప్పుడు కనుక వాడు మా ఇంట్లో చెప్తే మా మమ్మీ వాళ్ళు నన్ను ఏం చేస్తారు, నన్ను కొడతారేమో, తిడతారేమో, నన్ను చంపేస్తారేమో, ఇది మైండ్లో ఉండిపోయి నేను చదువు మీద ఫోకస్ చేయడం మానేశాను. అసలు నాకంటూ ఒక ఇంట్రెస్ట్ లేదు, నాకంటూ ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ లేదు, నాకంటూ ఫేవరెట్ హీరో లేడు, నాకు అసలు అంటూ ఏం లేదు. ఒక గేమ్ కూడా ఇంట్రెస్ట్ లేదు. పబ్లిక్లో ఉన్నామా, నీకు ఏది ఇస్తాం, ఇష్టం, నాకు అదే ఇష్టం, ఇలాంటి మెంటాలిటీతో అసలు నేను ఆలోచించడమే మానేశాను. ఎందుకంటే
24/7 నా మైండ్లో అదే రన్ అవుతుంది. వాడు ఎందుకు నాతో ఇలా చేస్తున్నాడు, ఒకవేళ మా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఇదే ఉంది తప్ప నేను చదువుకోవాలి, నేను ఫ్యూచర్లో ఇది చేయాలి అది చేయాలని ఏం లేదు. ఈవెన్ దో నాకు 5th క్లాస్కి వచ్చే వరకు నేను అసలు ఏబిసిడీలో కరెక్ట్ నేర్చుకోలేదు అంటే అలాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నా. దెన్ వన్ డే ఐ రియలైజ్ వాడు రమ్మన్నాడు. ఈ ట్రై టు డూ యానల్స్. అస్సలుగా నాతో నవ్వట్లేదు ఆ పెయిన్ తీసుకోవడం. నేను చెప్పేసాను అది నాతో నవ్వట్లేదు, నాతో అవ్వట్లేదు అని. తను లేదు నువ్వు కనుక ఇప్పుడు ఓర్చుకోకపోతే మీ పేరెంట్స్కి చెప్తా అది ఇది అన్నాడు. సరే ఏం పీక్కుంటావే పీక్కో, చెప్పుకో, నాకేం సంబంధం లేదు, నేనైతే ఈ పెయిన్ తీసుకోలేను మింగే అనేసి చెప్పేసి వచ్చేసాను. ఆ రోజంతా నా మనసులో మొత్తం అదే ఉంది. వాడు వచ్చి చెప్తాడు మా పేరెంట్స్ నన్ను కొడతారు, వాడు వచ్చి చెప్తాడు మా పేరెంట్స్ నన్ను కొడతాడు, మైండ్లో అదే ఉండిపోయింది. బట్ వాడు రాలేదు. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే వాడు ఇన్ని రోజులు నన్ను భయపెడుతున్నాడు తప్ప అక్కడ ట్రూత్ ఏం లేదు, వాడే ఫేక్, నాదే నిజం. దెన్ అప్పుడు ఒక్కసారిగా ఆ సెకండ్ క్లాస్ నుంచి వెళ్ళి 5th క్లాస్ వరకు నేను చూసిన ఆ ఒక ఖైదీ జీవితం నుంచి విముక్తి వచ్చింది. అప్పుడు రియలైజ్ అయ్యా ఇలాంటి వాటిలోకి వెళ్ళొద్దురా భయ్, నాకు కొంచెం ప్రశాంతంగా బతకాలి అని నా స్టడీస్ మీద ఫోకస్ చేశా. నిజం చెప్పాలంటే 5th క్లాస్లో నేను ఏబిసిడీలు చదవడం మొదలుపెట్టా. సో ఫన్నీ. సో అలా మొదలైన నా లైఫ్ మళ్ళీ టర్నింగ్ పాయింట్స్ తీసుకుంటుందని నేను అనుకోలేదు. బట్ టర్న్ అయింది. అది దారుణంగా, నాకు ఇష్టం లేనట్టుగా, అసలు నన్ను నేను యాక్సెప్ట్ చేసుకునేటట్టుగా.